క్రీస్తునామం పేరట మీ అందరికీ కూడా శుభములు. ప్రాతకాల సమయంలో మీ అందరినీ నేను ఆహ్వానిస్తున్నాను. మరియు దేవాది దేవునికి నా నిండు కృతజ్ఞతలు. దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి, మరియు నడిపిస్తున్న ఇజ్రాయెల్ బ్రదర్ గారికి, మరి అనుపమ సిస్టర్కి, వారందరి బిడ్డలకి నా నిండు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరియు సమయాన్ని మనము ఏమాత్రము వేస్ట్ చేయకుండా మరి వాక్యంలో మనం వెళ్తాము. వాక్యంలో వెళ్ళక ముందు ఒక చిన్న ప్రార్థన. అతి పరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామం బట్టి మీ పాదములకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ గొప్ప సమయం మా అందరికీ అనుగ్రహించి ఉంటున్నారు. సజీవ లెక్కలో మా అందరినీ ఉంచి ఉంటున్నారు. అది కేవలం మీ కృప, మీ దయ మాత్రమే అని మేము గ్రహించి మరొక్కసారి మిమ్మల్ని ధ్యానించడానికి మాకిచ్చిన ఈ అవకాశం బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, మరి ఈ సమయం అంతా కూడా మీకే అప్పగిస్తూ, మీరే ఘనత మహిమ పొందులాగున యేసయ్య అతి పరిశుద్ధమైన నామం బట్టి ప్రార్థిస్తూ పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. మరియు ఈరోజు మనకున్న అంశము ఏంటంటే, ద రైచస్ విల్ ఫ్లరిష్ లైక్ ద పామ్ ట్రీ. మరియు ఇప్పుడు మనం చదివిన వాక్యము 92వ కీర్తన 12 మరియు 13. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మూవేదరు అని మాట. సో ఇంగ్లీష్ లో మనకు ద రైచస్ విల్ ఫ్లరిష్ లైక్ ద పామ్ ట్రీ. మరి దేవుడు ఈ రైచస్ అనే వర్డ్ ఎందుకు చెప్పినారు? నీతిమంతులు అనే వర్డ్ ఎందుకు చెప్పినారు? వై హాస్ హీ టోల్డ్ దిస్ వర్డ్ స్పెసిఫికలీ అనే మాట మనం ధ్యానం చేస్తే, నిజంగా మనం చెప్పినట్లయితే మనందరము కూడా దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు అన్నమాట. ఆయన రక్షణ అనే ఆ గొప్ప బహుమానం మనందరికీ ఇచ్చి ఉన్నారు. మనకు చాలా ఉచితంగా ఇచ్చిన ఆ రక్షణ భాగ్యము. వి డి నాట్ పర్చేస్ ఇట్. మనం దాన్ని వీ హ్యావ్ నాట్ పెయిడ్ ఎనీ ప్రైస్ ఫర్ ఇట్, బట్ వీ హ్యావ్ గాట్ ఇట్ వెరీ ఫ్రీలీ. బట్ దేవుడు దానికి వెల కట్టాడు అనమాట. హీ హాస్ పర్చేస్డ్ ఇట్ with his precious, by shedding his precious innocent blood on the cross of Calvary for our sins, and he has washed it, and he has given us that wonderful gift of salvation. So Devudu, he has purchased that and given us very freely. అది మనకు చాలా గొప్ప గిఫ్ట్ అన్నమాట. మరి దీనికి నీతిమంతులు అంటే ఎవరు అనే మాట మనము యెషయా గ్రంథము, ఒక్కసారి మనము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనం మనం చదివినట్లయితే, ఎవరైనా చదువుతారండి? యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనం. శృంగారమైన పాగా ధరించుకున్న పెళ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకున్న పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రము నాకు ధరింపచేసి ఉన్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా ఇక్కడ మనం నీతిమంతులు, అంతేనండి. థ్యాంక్ యూ సార్. నీతి అను ఇక్కడ మనం రెండు మాటలు మనం చూస్తాం. ఏంటంటే, ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. రక్షణ అంటే సాల్వేషన్. అండ్ దెన్ నీతి అను పైబట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు. నీతి అనే పైబట్టను, ఇవి రెండు కూడా ధరింపచేసి ఉన్నాడు మనకు. ఇవి రెండు కూడా మనకు దేవుడు ఆ రక్షణను, నీతిని, కాబట్టి మనందరము కూడా నీతిమంతులుగా ఎంచబడి ఉన్నాము. We are called the righteous people because we have been given that gift of salvation and we are enjoying that wonderful gift of salvation. So we are called the righteous people. కాబట్టి మనకు దేవుడిచ్చే భరోసా ఏంటంటే, the righteous will flourish like the palm tree. We are all righteous because we are clothed with the salvation and righteousness. So we are all blessed people. ఇప్పుడు మనం ఒక మాట ఆలోచన చేసినట్లయితే, when we think about our future, ఒకసారి మనం మన ఫ్యూచర్ ని ఆలోచన చేసినట్లయితే,
ఫ్యూచర్ ఈజ్ సంథింగ్ వెరీ అన్సర్టన్. ద పాస్ట్ ఇస్ గాన్, ద ప్రెసెంట్ వీఆర్ సీయింగ్ టుడే. ఎవరినైనా మనం అడిగినట్లయితే మీరు ఎలా ఉన్నారు అని అడిగితే వెంటనే ఎవరైనా ఏం చెప్తారంటే, మేము బాగున్నామండి, ఈ క్షణం వరకైతే మేము బాగున్నాం. మరో క్షణం మనకు తెలియదు మన పరిస్థితులు ఎలా ఉంటాయో, మనుషులు ఎలా ఉంటారో, పరిస్థితులు ఎలా ఉంటాయో, మన ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉంటాయో. ఈరోజు మనం ఉద్యోగాలు చేస్తూ ఉన్నాం, రేపు మనం రిటైర్ అయిపోతూ ఉంటాం. చాలా మంది రిటైర్ అయిన గ్రూప్ లో కూడా ఉన్నారు. ఈ 2-3 years లో ఎల్ఐసిలో చాలా మంది బిడ్డలు రిటైర్ అవుతూ ఉంటారు. మరి ఈ సమయంలో నా ఫ్యూచర్ ఏంటి? వాట్ ఈస్ మై ఫ్యూచర్? హౌ ఆర్ మై చిల్డ్రన్? ఆర్ దే గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ మీ? ఇలాంటి పరిస్థితిలో మనం ఉన్నప్పుడు, వెన్ అవర్ ఫ్యూచర్ ఇస్ సో అన్సర్టన్, దేవుడు మనకిచ్చిన భరోసా ఏంటంటే, the righteous, when you are called the righteous because you have been clothed with the salvation and righteousness, you will flourish, you are going to prosper. How? Like the palm tree. When Adam and Eve, when they were in this world, and when they were clothed with the మహిమతో నింపి ఉన్నారు వాళ్ళు. But when they sinned, they came to know that they were naked, and God clothed them thereafter, and thereafter this clothing industry began. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈ క్లోదింగ్ ఇండస్ట్రీ, టుడే పీపుల్ ఆర్ మోర్ వరీడ్ అబౌట్ ద బ్రాండ్స్. మనం ఏ బ్రాండ్ వేసుకుంటే అంతగా మనం we feel that we have that status because people are so crazy of the brands. ఒక మాట మనం చూసినట్లయితే మదర్ తెరిసా, she wore very ordinary clothes, but the clothes she was given, the clothes were not given beauty. She was clothed, and the clothes were given beauty out of her nature and out of her character and her behavior. ఆమె జీవించిన విధానం బట్టి ఆ క్లోత్స్ కి అందం వచ్చిందండి. అలాంటి జీవితం మనం జీవిస్తున్నామా అనే ఈ అంశంపై మనం ధ్యానం చేస్తూ ఉండగా, మనకు ఈ డేట్ పామ్, ఈ డేట్ ట్రీస్ నే దేవుడు ఎందుకు, వై డిడ్ హీ చూస్ ద డేట్ ట్రీస్? వై డిడ్ హీ కంపేర్ దట్ యూ విల్ ఫ్లరిష్ లైక్ ద పామ్ ట్రీ? నీ విశ్వాస జీవిత యాత్రలో హౌ ఆర్ యూ గోయింగ్ టు ఫ్లరిష్? ఎందుకంటే ఈ జీవితంలో చాలా కష్టమైన జీవితం. ఇట్ ఈస్ అ టఫ్ లైఫ్, ఇట్ ఈస్ అ లైఫ్ ఆఫ్ ఛాలెంజెస్. కాబట్టి ఇలాంటి జీవితం మనం జీవిస్తూ ఉండగా ఈ లోకంలో, దెన్ వై డిడ్ గాడ్ చూస్ దట్ డేట్ ట్రీ అండ్ వై డిడ్ హీ కంపేర్ ఇట్ అనే మనం ఈ అంశంపై ఈరోజు కొన్ని మాటలు మనం ధ్యానం చేస్తామండి. నాకు అనిపించిన మాట ఏంటంటే, when I see this date trees, why God has chosen ante, I felt first point, the trees, when I noticed, they are very tall, they are very strong. It is 13 feet height, it is very strong, and it is very firm. కాబట్టి ఏ తుఫాన్ వచ్చినా, ఏ భయంకరమైన గాలి వచ్చినా, ఎలాంటివి వచ్చినా గాని కూడా, these date trees, they stand so firm, they are very strong. అంటే ఎలాంటి ఛాలెంజెస్ మన జీవితంలో వచ్చినప్పుడు we definitely will stand strong because మనం దేవునితో విశ్వాసంలో మనం ఎదుగుతాం. కాబట్టి దేవునితో నడుస్తాం. మనతో దేవుడు మనకు సహాయంగా ఉన్నట్లయితే ఇలాంటి పరిస్థితుల్ని కూడా మనం ఎదుర్కొంటాం. మనం వెనకంచిన వెయ్యము, మనం వెనక చూడము, దేవుని వదిలిపెట్టము. మనం దేవునితో నడవాలని కోరుతున్న దేవుడు నీకు ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా యూ విల్ బి ఫర్మ్ అండ్ యూ స్టాండ్ స్ట్రాంగ్ లైక్ ద డేట్ ట్రీస్. ఈ డేట్ ట్రీస్ కి ఉన్న ఇంకొక క్యారెక్టర్ ఏంటంటే, దే గ్రో ఇన్ ద మిడిల్ ఈస్ట్ కంట్రీస్. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లైక్ కువైట్, అబుదాబి ఆర్ దుబాయ్, ఇలాంటి గల్ఫ్ కంట్రీస్ లో ఇవి పెరుగుతూ ఉంటాయి అన్నమాట. మరి అలాంటి వాతావరణం ఎలా ఉంటుందంటే, డే అంతా కూడా చాలా చాలా వేడిగా ఉంటుంది. రాత్రి వచ్చేసరికి అలా విపరీతమైన చలి. అంటే ఇట్ ఈస్ టోటలీ డిఫరెంట్. అండ్ వెన్ యూ సీ, ఇంత వేడి ఉన్న పరిస్థితులు, ఇంత చలిగా ఉన్న పరిస్థితులు, ఇట్ ఈస్ అ టఫ్ ఎన్విరాన్మెంట్. కాబట్టి ఈ లోకంలో మనం జీవిస్తూ ఉండగా ఇట్ ఈస్ అ వెరీ టఫ్ లైఫ్ దట్ వీఆర్ గోయింగ్ టు ఫేస్. ఎలాంటి పరిస్థితులు, అవమానాలు ఉంటాయి, నిందలు ఉంటాయి, హేళన ఉంటుంది. There is a lot of humiliation. There is so many things, difficulties and tribulations in our way. But still we have to overcome all these things. ఈ డే ట్రీ మనం చూసినట్లయితే, ఒక భయంకరమైన గాలి వీసినప్పుడు ఐ సీ మెనీ ఆఫ్ దీస్ ట్రీస్, చాలా మటుకు అవి కింద పడిపోయి ఉంటాయి.
దే ఆర్ బ్రోకెన్ అండ్ దే ఫాల్ డౌన్. అంటే అవి ఎంత ద ట్రంక్ అంటే ఎంత వీక్ ఉన్నాయంటే దే జస్ట్ మనం చాలా సార్లు చూస్తూ ఉంటాం రోడ్ లో ట్రాఫిక్ జామ్ అవడము, ఇలాంటి చెట్లు మన బిసైడ్స్ ద రోడ్ దే ఆర్ ఫాలన్ డౌన్. కానీ డే ట్రీస్ ఇలా కొంచెం ఇలా వంగుతాయండి అంతే. ఆ గాలి వీసిన తర్వాత దే గెయిన్ స్టాండ్ ఫర్మ్. కాబట్టి జీవితంలో మన కష్టాలు వచ్చినప్పుడు దేవుడు మనకు నేర్పించేది ఏంటంటే వినయ, విధేయత, టీచర్ సింప్లిసిటీ, హంబుల్నెస్, సబ్మిసివ్నెస్, పొలైట్. మనం కొన్నిసార్లు గర్వము, అహంకారంతో నిండి ఉన్న జీవితం మనకు తెలియకుండానే అలాంటి జీవితం మనం జీవిస్తూ ఉంటాం. బట్ దేవుడు మనకి ఏం నేర్పిస్తాడంటే లేదు, నీకు నేను కష్టాలు ఎప్పుడైతే ఇచ్చినానో ఇట్ మీన్స్ దాట్ యూ విల్ బెండ్ సో దట్ యూ లెర్న్ టు బి సింపుల్ అండ్ హంబుల్ అండ్ పొలైట్ ఇన్ యువర్ లైఫ్, అండ్ దెన్ యూ విల్ అగైన్ స్టాండ్ ఫర్మ్ ఇన్ యువర్ లైఫ్ అన్నమాట. That is the second quality in this date tree. The third quality, what I observe in it is that it is very fruitful. ఏ డేట్ పామ్, ఏ డేట్ చెట్టు మనం వేసినట్లయితే దాంట్లో నష్టాలు ఉండవండి, లాభమే. ఇట్ ఈస్ ఫ్రూట్ఫుల్. ఒక గెల 1000 అంజూరపు గల లాగా తయారవుతుందంట. ఇట్ బేర్స్ 1000, ఒక గెలకు 1000, ఇట్ బేర్స్ 1000 ఫ్రూట్స్. అంత విస్తారంగా ఫలిస్తూ ఉంటుంది అనమాట ద డే ట్రీ. దానికి ఒక చిన్న ఉదాహరణ మనం చూసినట్లయితే మనం యోహాను సువార్త 15th చాప్టర్ మన 5th verse లో, ద్రాక్షావళిని నేను, తీగలు మీరు, ఎవడు నాయందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. మీరు బహుగా ఫలించుట వలన, మరి కింద 8వ వచనము, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. హీ విల్ గ్లోరిఫై. ఇప్పుడు మనం ఒక మాట మనం ఆలోచన చేస్తే, మనము ఎల్ఐసిలో మనం పనిచేస్తూ ఉండగా ప్రతి వారము కూడా, ప్రతి సంవత్సరము కానీ ప్రతిసారి వి ఎక్స్పెక్ట్ సంథింగ్ మోర్, ఒక ఇంక్రిమెంట్, ఒక పిఎల్ఐ, సంథింగ్ వి వాంట్ సమ్ రివార్డ్, వి వాంట్ మోర్ మోర్ మోర్. ప్రతిసారి మనం ఆలోచన చేస్తామంటే ఎదగాలని ఆశిస్తాం, మన జీతాలు పెరగాలని ఆశిస్తాం, మనకి ఏదో ఒక బెనిఫిట్. ఈ మధ్యలో మనకు ఏదైనా ఒక ఎంప్లాయీ రీఎంబర్స్మెంట్ కానీ, ఎంటర్టైన్మెంట్ ఏదైనా కానీ కూడా వి వాంట్ సంథింగ్ మోర్ ఫ్రమ్ ద కార్పొరేషన్. మరి ఒక్క మాట మనం ఆలోచన చేస్తే, వెన్ వీ డిజైర్ టు హ్యావ్ సంథింగ్ మోర్ ఇన్ అవర్ లైఫ్, వెన్ గాడ్ హస్ క్రియేటెడ్ us, హౌ మచ్ మోర్ హీస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ us. అతను సృష్టించాడు మనల్ని, మరి ఈజ్ హీ నాట్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ మోర్ ఫ్రమ్ us? డెఫినెట్లీ. ఒక ప్రపంచంలో మనం బ్రతికుండగా మన పిల్లలు అధికంగా చక్కగా చదవాలని ఆశిస్తాం. పిల్లల్ని అడిగితే మీరు ఏం చేయాలనుకుంటే, డెఫినెట్లీ ఈ అకాడమిక్ ఇయర్ ఐ వాంట్ గెట్ మోర్ మార్క్స్, ఐ వాంట్ మోర్ ఎంజాయ్మెంట్, ఐ వాంట్ మోర్ ఫన్, ఐ వాంట్ మోర్ అది సే. అండ్ వి ఆల్సో యాస్ హ్యూమన్ బీయింగ్స్ ఎక్స్పెక్ట్స్ మోర్. మరి దేవుడు కూడా ఆశించేది ఏంటంటే, మన నుంచి నువ్వు నాలో ఉండగా నువ్వు బహుగా ఫలిస్తావు. యూ విల్ బి ఫ్రూట్ఫుల్ ఇన్ యువర్ లైఫ్. And when you are fruitful in your life, you will glorify my name in heaven. కానీ దేవుడు ఏంటంటే ఇవాళ మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మోర్, బీ ఫ్రూట్ఫుల్ ఇన్ యువర్ లైఫ్. ఒక బ్లైండ్ ఉమెన్, షీ వాజ్ బ్లైండ్ ఆల్ త్రూ షీ వాజ్ బోర్న్ బ్లైండ్. ఒక ఆలోచన కొన్ని సంవత్సరాలైన తర్వాత, దేవుని వాక్యము విన్న తర్వాత ఆమెకు ఒక చక్కటి ఆలోచన ఏమొచ్చింది అంటే, నేను దేవుని కోసం ఏదో ఒకటి చేయాలి, I want to do something for my Lord. What can I do అనుకునింది. She is born blind. She cannot do anything in her life. కానీ ఎట్లా అని అనుకున్న తర్వాత ఆమె దగ్గర ఒక పెంపుడు పిల్లి ఉన్నింది. ఆ పెంపుడు పిల్లికి తన కరపత్రాలు వేసి తను ఆ పెంపుడు పిల్లిని ఇంటి దగ్గర వదిలేసేది. పిల్లులకు ఇల్లుని దర్శించటం అలవాటనే కదా. కాబట్టి ఏమైతుందంటే ఈ పిల్లలు ఆ కరపత్రాలని she used as God's messenger, and she started distributing these pamphlets through her cat. She used as God's messenger, and she started, and these pamphlets were being distributed, and many people came to know the word of God. And when she died, there were 300 people who attended her funeral. Ante she brought 300 souls to God's kingdom. When a blind woman can do that,
మనం చూసినట్లయితే యూట్యూబ్ లో నిక్ వుచాక్, హీస్ అన్ ఆస్ట్రేలియన్ అమెరికన్ ఎవాంజలిస్ట్. ఆయనకు కాళ్ళు చేతులు రెండు లేవు, కానీ ఆయనకు దేవుడికి ఎంతో బలంగా వాడబడి ఉన్నాడు. కాబట్టి దేవుడు అనేది ఈరోజు ఏ మాట అంటే, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ మై చైల్డ్, ఐ వాంట్ యూ టు బి ఫ్రూట్ఫుల్, ఐ వాంట్ సంథింగ్ మోర్. నువ్వు ఫలించాలని, బహుగా ఫలించాలని, మామూలుగా ఫలించాలని దేవుడు ఆశించటం లేదండి, బహుగా. హి వాంట్స్ మోర్. వెన్ అ డేట్ ట్రీ కెన్ గివ్ 1000 ఫ్రూట్స్, ఒక గెలకు అన్ని ఇవ్వనప్పుడు, ఇచ్చేటప్పుడు మరి మనం ఎంతగా ఫలించాలని దేవుడు ఆశపడుతున్నప్పుడు మనం ఒక తీర్మానం చేసుకుంటాం ఈరోజు, దేవా, దెర్ ఇస్ నో రిటైర్మెంట్ ఏజ్. ఆ క్రిస్టియన్ లైఫ్ కి రిటైర్మెంట్ ఏజ్ లేదు, ఎక్స్పైరీ డేట్ లేదు. మనకు ముడతలు వచ్చినా, మడతలు వచ్చినా, రిటైర్ అయినా కానీ కూడా యు ఆర్ బీయింగ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ గాడ్స్ కింగ్డమ్. నీ వైపు నుంచి దేవుడు చూస్తున్నాడు, ఆశపడుతున్నాడు. బిడ్డ, నువ్వు ఏం చేయగలుగుతావు? నీకు ఆయుష్, ఆరోగ్యం ఇచ్చాను, మరి వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ ఫర్ మీ టుడే? అండ్ హీఈస్ ఎక్స్పెక్టింగ్ దట్ వీ విల్ గ్రో అండ్ బీ ఫ్రూట్ఫుల్. ఈ రోజు మనం చూసినట్లయితే ఇంకా చాలా మంది, దే ఆర్ నాట్ బేరింగ్ స్టిల్ ఫ్రూట్, బట్ స్టార్ట్ నౌ ఆన్వర్డ్స్. వెన్ వి రిసీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ వెన్ వి లీవ్ దిస్ ప్లేస్, ఒక తీర్మానం చేసుకోవాలా. తీర్మానం చేసుకోకుండా మనం ఏం చేయలేం. ఈ రోజు ప్రాతకాల సమయంలో మనం ఇక్కడ తీర్మానం చేసుకున్నాం, ఈ రోజు మనం దేవుని వాక్యం వింటామని, కాబట్టి మనం ఇక్కడ ఉన్నాము. తీర్మానం లేకపోతే మనం ఉండం ఇక్కడ. అలాంటి తీర్మానం చేసుకుంటాం. చాలా మంది మాటలు, దేవుని వాక్యము వింటారు, కానీ తీర్మానం చేసుకోకపోతే అది ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళినట్లుగా ఉంటారు, వాళ్ళు ఫలించరు. కాబట్టి దేవుడు అనేది ఏంటంటే, బి ఫ్రూట్ఫుల్. అండ్ the fourth point that I would like to say is that the secret of this date tree is the roots. ప్రతి ఒక్క చెట్టుకు ఒక బలమైన రూట్ సిస్టమ్ ఉంటుంది, ఒకే ఒక రూట్ సిస్టమ్ ఉంటుంది. బట్ వెన్ యూ వాచ్ అండ్ అబ్జర్వ్ దిస్ డేట్ ట్రీ, ఇట్ హస్ గాట్ సో మెనీ స్మాల్ రూట్స్ imbibed in it. అంటే ఈ స్మాల్ రూట్స్ అనేది, దే ఆర్ సో మచ్ కనెక్టెడ్. దే టీచర్స్ టు బి ఫెయిత్ఫుల్, టు బి పేషెంట్. మనకున్న ఫలాలు ఉంటాయి చూడండి. దే టీచర్స్ టు బి ప్రేయర్ఫుల్, దే టీచర్స్ టు బి థ్యాంక్ఫుల్, దే టీచర్స్ టు వాక్ విత్ గాడ్, దే టీచర్స్ టు డే read the word of God, be matured in the word of God, grow in God's fear and God's wisdom, and be strong in your faith. These are the roots that teaches. ఈ రూట్స్ లో మనకున్నది ఏమంటే, దేవునికి మనకున్న రహస్యమైన జీవితం. రహస్య జీవితంలో మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాము. వి డూ సో మెనీ మిస్టేక్స్. చాలా మంది ఈ సెల్ వాడుతూ ఉండగా ఎన్నో ఉంటాయి, ఆ సెల్లో తప్పుడు కూడా ఉంటాయి. అవి మనం చూస్తూ ఉంటూగా మనం తప్పుడు మార్గంలో వెళ్తూ ఉంటాము. పిల్లలు కానీ, పెద్దలు కానీ, ప్రతి ఒక్కరము. దేవుడు అందుకని అబ్రాహాముకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, నీవు నిందారహితుడుగా నా ఎదుట ఉండు, బీ హోలీ. నా ఎదుట ఉండు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ వీ హ్యావ్ గాట్ టు బి హోలీ, పర్ఫెక్ట్, ప్యూర్, అండ్ దెన్ ఐ విల్ బ్లెస్ యూ అండ్ మేక్ యూ అ బ్లెస్సింగ్ టు ఎవ్రీబడి ఇన్ దిస్ వరల్డ్. కాబట్టి మన రహస్య జీవితంలో how are we? When we grow closer to God, definitely that is the secret of our success. మరి ఇంకొక మాట ఏంటంటే, దీస్ డేట్ ఫ్రూట్స్, దే ఆర్ ఇంపోర్టెడ్. మన వాతావరణంలో ఈ డేట్ ఫ్రూట్స్ దొరకవు, సో దే గెట్ ఇంపోర్టెడ్ ఇన్ టు అవర్ కంట్రీ. ఎక్కడో వచ్చిన ఈ డేట్ ఫ్రూట్ మనం తింటాము, అండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ అవర్ హెల్త్ ఆల్సో. It increases our hemoglobin. It is good for our brain, for our skin, for our bones, and in all the ways it is very good for, irrespective of any age. Therefore this is a very healthy food for us. ఎందుకనే దేవుడు మాట చెప్పాడంటే, ఈ ఈ పండ్లు వలనే మీరు అభివృద్ధి పొందాలి. when you consume this date fruit, it is very much helpful to all of us, and it gives us good health. When it is imported in our country, we find that not only our testimony should be confined to our family or to our state or to our churches, or anyway it should be spread. ఎక్కడో ఉన్న డేవిడ్ లివింగ్స్టన్, when he was in Africa, when he gave that message, ఆ మెసేజ్ ని మన మీద ఇన్ఫ్లుయెన్స్ పడి ఉండి ఈ కాంటినెంట్ లో కూడా మనం వాడబడుతున్నాం. కాబట్టి we have to influence others through our lifestyle. My mother influenced me a lot. When I saw my mother praying, when I saw my mother fasting and praying, now she's no more, but that
prayerful life impact was on me, and it influenced me a lot. And today I'm able to speak to you or preach to you because of that impact. That how much are we influencing our staff కానీ, మన ఎల్ఐసిలో కానీ, మన చుట్టుప్రక్కల కానీ, మన ప్రాంతంలో కానీ, ఇక్కడే మన బంధువులో కానీ, వీఆర్ నాట్ a testimony to our family itself. కాబట్టి దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే, we have got to be we have to influence our life. We have to make many people know through our life what is a Christian life. ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా difficult circumstances will not change a strong Christian person. Date trees will only flourish and they will not dry up. Date trees they will only be fruitful. Fruit, they don't bear fruit అనే మాట లేనేలే. there is no regret. కాబట్టి మన జీవితంలో ఇలా ఉండాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. And then again I would like to say one parable. మత్తయి సువార్తలో, as time is running out, I would like to preach about in Matthew. We find Matthew chapter 13, 3:23. Please somebody read for me. మత్తయి 13, మత్తయి 13 వచనమండి. Please somebody read to me. చాప్టర్ అండి? Chapter 13, third verse. Verse 3. ఓకే. ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేశాను. కొన్ని చాలా మన్ను లేని రాతి నీళ్లను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను. కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. కొన్ని ముళ్ళ పొదలలో పడెను. ముళ్ళ పొదలు ఎరిగి వాటిని అణచివేశాను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 అంతలుగాను, ఒకటి 60 అంతలుగాను, ఒకటి 30 అంతలుగాను ఫలించను. చెవులు గలవాడు వినుగా అని చెప్పాను. థ్యాంక్ యూ అండి. చూసారు ఇక్కడ ఈ విత్తనం అనేది ఏమిటి? విత్తనం అనేది ఒక వాక్యము. ఈ వాక్యము, ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క చెట్టు when a tree want to grow, it has to have a seed. సీడ్ లేకుండా ఏ చెట్టు రాదు. ఆ సీడ్ అనేది ఏంటంటే వాక్యం. విత్తనాలు ఒకవేళ when he has to sow the seeds on a land, హృదయం అనే నేల మీద ఆ విత్తనాలు వేయాలండి. ఈ విత్తనాలు మన హృదయం అనే దాంట్లో, ఈ వాక్యము మన హృదయంలో వెళ్ళినట్లయితే, ఈ వాక్యము ఎలా మనము how we will receive the word of God. మంచి నేలలో పడితే అది 100 అంతలు, 30 అంతలు, 100 అంతలు ఫలిస్తాయని వాక్యము దేవుడు చెప్తున్నాడు అనమాట. We will yield good fruit when it falls on the right land. ఈ హృదయం అనే నేల, ఈ హృదయాన్ని మనం స్వచ్ఛంగా పెట్టుకోవాలన్నమాట. We have to make it pure and perfect. మనం ఒకసారి గార్డెనర్ ని చూసినట్లయితే, when he cleans it and when he puts manure for it and when after put his seeds, sudden ga we find some pichi chetlu, they sprout up. But we don't invite them, we don't allow them to come, but still they come, they just sprout, they just come into it. We don't invite them. Ante ee lokamlo unna valandaru kuda they put their philosophies, their minds into our mind and spoil our mind. Kabatti manam anedi entante, when these things come into our mind, we have to just uproot it. They are like that seeds that fall on the other places, as it is written in the scriptures. మంచి నేల మీద పడితే మంచి కాపు వస్తుందన్నమాట. సో ఈ విత్తనం అనే ఈ మాట, దేవుని మాట మన హృదయంలో మనం నాటినట్లయితే, ఈ మంచి నేలలో, మంచి నేల, it will start yielding good fruit. We start growing spiritually, we start growing and being as a true witness for God. కాబట్టి మనం ఒక నిర్ణయం తీసుకుంటామండి, దేవా ఈ వాక్యం అనేది, ఈ విత్తనం అనేది నా జీవితంలో నిలవబడి ఉండాలి. I will flourish like the palm tree, because this tree gives good fruit and it bears fruit for 100 years. It starts yielding fruit from 8 years and bears fruit till 100 years. So for 100 years I would like to bear fruit
And I would like to stand as a true witness to God. So let us take this strong decision in our life and let us lead a life that is pleasing to God. And we will end this small devotion with a word of prayer. Our loving Heavenly Father, we thank you for this wonderful time that you have given to us, Master. The short devotion, Father, has spoken to us so many things. Help us, Father, that we will grow in spiritual life, Master, and yield fruit, Master, as per your expectations, Father. We will yield a life that is pleasing to you, Father. Help us that our life will be an impact and influence on everybody, Father. Help us to lead a life and face the challenges in this world, Father. Help us to go strong in our faith, Master. A wonderful promise that you have given to us, Master. Thank you, Lord. The righteous will flourish like the palm tree. Thank you for this word, Master. Thank you for all the children who are gathered here, Master. We pray for everyone. Thank you, Lord. We give you all the honor, praise, and glory. And we ask this in the mighty name of our living Lord, Savior, Jesus Christ. Amen. Thank you all. Thank you.